జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెదపూరు మండలం గొల్లనమావిడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపద్మిని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సన్నిధిలో మనకి ధనుర్మాస ఆరాధన అన్నీ కూడా ప్రారంభించుకొని ఈరోజు మనకి గ్రామ త్రివేదోత్సవాలు కూడా ఈరోజు నుంచే ప్రారంభం. పాత విజ్ఞాపనలు కూడా ఈరోజు నుంచే జరిగింది. ఈ నెల రోజులు స్వామివారికి ధనుర్మాసంలో ప్రాతకాల ముందు ఆరాధన, అనంతరం గ్రామోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇలా కనుమ పండుగ దాకా మనకి గ్రామ త్రివేదోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఈ నెల 23వ తారీఖు శనివారం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని కూడా మనకి త్వరితగతిని రావడం కూడా జరిగింది. ఆ రోజు తెల్లవారుజామున కూడా 4-3 మధ్యలో శ్రీవారికి ఉత్తర ద్వార దర్శన ప్రవేశం. భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు అవ్వాలని అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ ఈ ధనుర్మాసం మనకి పెట్టినటువంటిది పేరు ఆధ్యాత్మికకి మంచి సాధన సంపదలందరికీ కూడా ఈ మాసానాం మార్గశీర్షోహం అని మనకి చెప్పబడుతోంది. అంచేత ఆ మార్గశిర మాసంలో మనకి ఈ ధనస్సు అనేటువంటిది ఉత్సవం ప్రారంభం అవ్వడం ఇంకా విశేషాన్ని చేకూరుస్తూ ఆయా ప్రాతకాల ముందు జరిగేటువంటి ఆరాధనలు, స్వామివారికి ఆ ధనుర్మాస ఆరాధన అనంతరం బాలభోగంగా ఇచ్చేటువంటి పొంగలాది ఈ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఆనందంగా సుభిక్షంగా దేశం సుభిక్షంగా ఉండాలని అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ కనుక ఈ ధనుర్మాస ఆరాధనలో కూడా భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవుతారని, అలాగనే వైకుంఠ ఏకాదశి నాడు జరిగేటువంటి ఉత్తర ద్వార దర్శనంలో కూడా భక్తులు పాల్గొని స్వామివారిని సేవించి ఆ రోజు స్వామివారికి గరుడ వాహనం మీద జరిగేటువంటి ఉత్సవాన్ని కూడా తిలకించి స్వామి కృపకు పాత్రలు అవుతారని మంగళాశాసనం తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.